ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. కొందరిది డబ్బు సమస్య అయితే కొందరిది జబ్బు సమస్య. 10వ తరగతి పిల్లవాడికి పరీక్షల భయం, ఇంటర్ చదివేవాడికి ఎంసెట్ ర్యాంక్ కోసం పాకులాట, డిగ్రీలు చేసేవారికి ఉద్యోగం కోసం ఆరాటం, ఉద్యోగస్తులకు జీతాలు, తల్లిదండ్రులకు పిల్లల చదువులు, ఇంటి బాధ్యతలు. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఇబ్బంది. కొంతమందికి ఎంత తిన్నా కడుపు నిండదు, అలాగే ఇంకొంతమందికి ఎంత సంపాదించినా సరిపోదు. ఈనాటి కాలంలో ప్రతి ఒక్కరూ తమ జీవితం, భవిష్యత్తు బాగుండాలని ఎన్నో ప్రణాళికలు వేసుకొని డబ్బులు సంపాదించి ఇంట్లోకన్నీ సమకూర్చుకోవాలని ఎన్నో కలలు. వాటి కోసం రేయింబవలు కష్టపడి తీరా అవన్నీ మన కళ్ళ ముందుకొచ్చాక అనుభవించడానికి మన ఒళ్ళే సహకరించదు. కొన్నిసార్లు మనమే ఉండవేమో, మరి ఆ సంపాదించిందంతా ఎందుకు? ఈనాడు ఈ పోటీ ప్రపంచంలో ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకి ఒరేయ్ బాగా చదువుకోవాలిరా, బాగా పైకి రావాలి, జీవితంలో నీకు ఏమీ లోటు రాకుండా పెద్ద ఉద్యోగం చేయాలరా నాన్న అని చెప్తున్నారే కానీ జీవితంలో ఇవేమీ లేకపోయినా జీవితాన్ని ఆనందంగా గడపగలిగేలా అసలైన జీవన మాధుర్యాన్ని తెలియజేయలేకపోతున్నారు. బంగ్లాలో ఉంటేనే ఆనందంగా ఉంటారా? ఏసీ రూముల్లోనే సుఖంగా జీవిస్తారా? పొద్దున్నే కాసంత సద్దిమూట కట్టుకొని కూలీ పనికి వెళ్ళి పొద్దుగాగానే ఇంటికి చేరి అంతా ఆవకాయతో 4 ముద్దలు సంతోషంగా తిని అప్పటికే ఆడుకొని అలసి నిద్రపోతున్న పిల్లల నుదురుపై ఒక్కసారి ముద్దు పెట్టుకొని రోజంతా ఇంట్లో కష్టపడే ఇల్లాలి ముచ్చట్లను ఆలకిస్తూ ఆదమర్చి నిద్రపోయే ఆనందం ప్రపంచంలో ఏ మూలన దొరుకుతుంది? ఎన్ని కోట్లు పెడితే మాత్రం వస్తుంది? అలాగని అందరూ చదువులు మానేసి కూలీకి వెళ్ళాలని కాదు, కానీ మనకు డబ్బులొచ్చినా జబ్బులొచ్చినా అది మన మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకు పుట్టామో తెలియదు, ఎప్పుడు ఈ ప్రపంచానికి టాటా చెప్తామో తెలియదు. అలాంటప్పుడు మనకు దొరికిన గొప్ప అవకాశం ఈ మానవ జన్మ. ఒకటి చెప్పనా, బతుకుని బతకలేకపోవడం కూడా ఒక జబ్బే. ఇందాక చెప్పినట్లు బతకడం అంటే ఏసీ కార్లు, టచ్ సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, అంతస్తులు, ఆస్తులు ఇవి మాత్రమే కావు. ఎటువంటి బాధరాబంది లేకుండా 4 మెతుకులు 5 వేళ్లను నోటికి అందించగలగటం, నలుగురితో చిరునవ్వుతో మాట్లాడగలగటం, ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతమైన నిద్రపోవటం, చివరకు నలుగురు నీకోసం జీవించడమే జీవితం. జై హింద్.